తత్వపూర్ణం అంజులయ్యాచల గురుమజే సిద్ధాచల పరంబోధి సుజనాభీష్టచేప్రదం పరిపూర్ణ సేవనేతం కృష్ణాచల గురుమజే. ఈరోజు శ్రీ శ్రీ పార్వతమాంబ సమేత చంద్రశేఖరార్యుల వారి సద్గురుదేవుల 28వ పూజా కార్యక్రమము మేము సభాధ్యక్షులు సర్వాధ్యక్షులు సభలున్నటువంటి పెద్దలందరికీ నా యొక్క ద్వాదశి నమస్కారములు తెలుపుతూ, మేము పిల్లలము, మాకేం వస్తుంది, మాకు ఈ సభకానికి వస్తేనే గదగద కాళ్ళు చేతులు అన్నీ అనుకుంటాయి. పెద్ద మనుషులు పువ్వులు ఎప్పుడు పిలుస్తారా అని వాళ్ళు పిలుస్తారు, వాళ్ళు విలువగానే గడగడ అని ఆ వచ్చినాక కమరాకులు అవుతుంది. వీళ్ళందరినీ సాధన చేసే వాళ్ళకాల పువ్వులు అవుతాయి. వస్తుంది చెప్పు. శంకరాయన మరి ఎంతో కష్టపడి ఈ యొక్క మందిరాన్ని నిర్మించి సద్గురుదేవులైనటువంటి వారి నాయనగారు రోజా, మేమైతే ఒక 10-15 సంవత్సరాలు ఆయన ఇక్కడ రాబట్టి మేము చిన్న ఉన్నాము. మా కొమ్ములయ్య గారు ఎంట పెట్టుకొని తిప్పి మాకు ఇవన్నీ చూపించడం జరిగింది. 15 సంవత్సరాలు అటేలి వస్తున్నాము. మేము పెద్దలము దర్శించుకొని నాయన పూజ చేసినట్లు మనసులో పెట్టుకొని భావములో పాలను భగవంతునకు ఆహ్వానించి వేడగను ఆవనంబున కన్న మొదలి ఆవలి వలయనకనంతట ఆవరించి ఉన్నది కన అవనంబు అనవసరమని పూజా చేయగా భూనీతి శ్రీ గురు మహా రాజారాజుల నమ్మేది. ఈ గురుదేవుడు అంతటా ఆవరించున్నాడు కాబట్టి మన మనసు తృప్తికి సంవత్సరానికి ఒకసారి మా గురుదేవుల వారి పూజ చేతమని ఇటువంటి పెద్దల మాటలు వినాలని అందరిని జమ చేసి అందరికి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళు మనస్తృప్తిగా ఆ యొక్క గురుదేవుని పూజ చేసుకుని పెద్ద మనసులో మాటలు వినాలని వినడానికి ఇటువంటి పూజా కార్యక్రమాలు పెట్టుకొని ఈ యొక్క భక్తి మార్గంలో మన జననమైనటువంటి ఈ జన్మరహితాన్ని గురించి పెద్దలు చెప్తే మనం విని దాన్ని చేసుకోవాలని అనుకుంటూ జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై.